హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనములండి. అందరూ బాగున్నారా? క్షేమముగా గృహములకు చేరుకున్నారా? మనమందరము క్షేమముగా ఉన్నామంటే మనము దేవుణ్ణి పట్టుకున్నందుకు కాదు, ఆయన మనల్ని పట్టుకున్నందుకు మాత్రమే మనము క్షేమముగా ఉన్నాం. లేకుంటే మన క్రియలు ఏమాత్రమండి, మనం దేవుని ప్రేమించే ప్రేమ ఏమాత్రమండి, మనం ఆయన్ను హత్తుకోవడము ప్రేమించడము ఏమాత్రమండి. ఎప్పుడో రోగాలు వస్తే దేవా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని మొరపెడతాం. లేదా ఎప్పుడో ఫైనాన్షియల్గా బాగా ఇబ్బందులు వస్తే ప్రభా నన్ను గట్టెక్కించు తండ్రి అని కోరుకుంటాం. మనకి ఏదైనా బాధ వస్తే కష్టం వస్తే ఆయనకు దగ్గరగా వెళ్తాం తప్ప చాలాసార్లు ఆయన మనము చాలా తేలిగ్గా పక్కన పెట్టేసేవారిగా ఉంటారు కదండి. దేవుడు మనల్ని పట్టుకున్నాడండి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా, ఆయన నిన్ను ప్రేమించాడా అంటే ఖచ్చితంగా ఆయనే మనల్ని ప్రేమించాడు. మొదటగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు నిజంగా ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నామంటే అది కేవలము ఆయనను స్తుతించడానికే. ఇట్టి భాగ్యము మనకు దొరికినందుకు నిజంగా మనం భాగ్యవంతులమే. కళ్ళు మూసుకోనండి ప్రియ సహోదరి సహోదరులారా. చివరి వరకు ప్రార్థనలో ఏకీభవించండి. ఖచ్చితంగా దేవుడు మన ఫలితము దయచేవాడు. మనకు ఆయన చూస్తున్నారు, ఆయన వింటున్నారు. స్తోత్రము 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 స్తుతి 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 స్తుతుల మీద ఆసీనుడగు వాడ స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహోన్నతుడా, మహాగణుడా, అతి పరిశుద్ధుడా, భయంకరుడా, మీకు వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడా, ఆకాశము సింహాసనముగా భూమిని పాదపీఠముగా చేసుకొని యుగాయుగములు ఏలుచున్న రాజుల రాజా, మీకు వందనాలు. స్తోత్రాలు 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 తండ్రి. ఈరోజంతయు నీ కృపల మమ్మల్ని కాచి కాపాడి మీరెక్కల నీడలో నన్ను నా కుటుంబాన్ని కాచి భద్రపరిచిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా అంటూ ప్రభు నీ సన్నిధిని కృతజ్ఞతతో మోకరిల్లిన ప్రతి బిడ్డను ప్రభు పేరు పేరున నీ పాద సన్నిధిలో ప్రభువా సమర్పించుకుంటున్నాము. ప్రభు ఎత్తి పట్టుచున్నానయ్యా, పేరున సహాయం చేయండి ప్రభు. ఎవరి హృదయములో ఏ బాధ దాగి ఉన్నదో ప్రభు, ఎవరు ఎందులో నేను ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారో వారందరి యొక్క ఆశలను తండ్రి తీర్చే దేవుడవు ప్రభు, ఆశీర్వదించే దేవుడవు ప్రభు. అయానికి వందనాలయ. స్తోత్రములు ప్రభు, స్తోత్రములు ప్రభు. నా దేవుడు కొండలకు దేవుడే, లోయలకు దేవుడే. అందుకే నేను నా హెచ్చు స్థితిలోనూ ఆయన్ను స్తుతించి కొనియాడి ఆరాధిస్తాను. నా యొక్క ఉచ్చ స్థితిలో, నా యొక్క లేమిలో, నా యొక్క కృంగుదలలో, నా యొక్క బాధల్లో, నా యొక్క రోగముల్లో, నా యొక్క ఆర్థికంగా చితికిన స్థితిలో కూడా నేను నా రాజును స్తుతిస్తాను అని ప్రభువ ప్రతి ఒక్కరూ ఒక నిశ్చయితతో ఉండు హృదయంని పరిపూర్ణ స్థితిలోనికి నీ బిడ్డలందరినీ నడిపించు తండ్రి. అయ్యా నీకు వందనాలు తండ్రి. ఎవరైతే ఆత్మీయంగా ఇంకా నేను దేవునికి దగ్గరగా ఉండాలి, నాకు ఇంకా వాక్యాన్ని నేను ఆకలింపు చేసుకోవాలి, నేను ఇంకా పరిశుద్ధంతో నేను సహవాసం కలిగి ఉండాలని ఆశపడుతున్న వారందరినీ ప్రభా నిండుగా బ్లెస్ చేయండి ప్రభా. మీ మెల్లని స్వరమును వినిపించండి ప్రభా. మీ యొక్క వాక్యము ద్వారాను తండ్రి, కలలదాను దర్శనము ద్వారాను ప్రభా మాట్లాడండి ప్రభా. ఒక్కసారి మీ స్వరము వింటే ప్రభు ఇకెక్కడ పడిపోకుండాన్నట్లుగా ప్రభు యేసయ్య వారు నిశ్చలంగా నిశ్చింతగా చక్కగా నిలవబడతారు తండ్రి. నీ యొక్క స్వరమును వినబలిగే చెవులను మాత్రం వారికి దయచేయండి ప్రభు. అయా ఎవరెవరైతే ప్రభు దీన స్థితిలో, ఆర్థికంగా చితికిపోయిన స్థితిలో ఉన్నారో వారిని బ్లెస్ చేయండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభా. మెండైన దీవెనలు కుమ్మరించండి ప్రభా. నా దేవుడు ఆకాశం అందున్నాడని నా యొక్క సమస్యలకు ఆయన స్పందించి ఆకాశ వాకిళ్ళు విప్పి తన ధననిధిలో నుంచి మంచి ధననిధిని నాకు దయచేసి నన్ను సమృద్ధిలోనికి నడిపిస్తాడని వారి యొక్క విశ్వాసాన్ని బలపరచు తండ్రి. ఇదిగో ప్రభా మీ యొక్క నామంలో ఉన్న అధికారంతో తండ్రి మేము ప్రతి ఒక్కరికి తండ్రి యేసయ్య మాట ఇస్తున్నాము తండ్రి. నా దేవుడు వినడం దేవుడు మాత్రమే కాదు,
విని దానికి ప్రతిఫలము దయచే దేవుడని వారందరూ కూడా ఈరోజు గట్టి విశ్వాసముతో తండ్రి నిలబడుదురు కాక. అనారోగ్యంతో ఉన్న వారందరికీ విడుదలను దయచేయండి. ఏ అనారోగ్య సమస్యలతో ఉన్నారో హాస్పిటల్స్లో ఉన్నవారిని ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఐసీయూలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. చర్మ రోగములతో బాధపడుచున్నవారిని, కిడ్నీ సమస్యలతో ఉన్నవారిని, గ్యాస్ ట్రబుల్తో ఉన్నవారిని, హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో బాధపడేవారిని, హెచ్ఐవితో ఉన్నవారిని, క్యాన్సర్ పేషెంట్స్ని, ట్యూమర్ పేషెంట్స్ని ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా అయ్యా వారిని ముట్టండి అయ్యా, స్వస్థపరచండి ప్రభు. ఎంత బాధను భరిస్తూ తండ్రి యేసయ్య వారు చాలామంది ఆర్థికంగా ప్రభు ట్రీట్మెంట్ చేయించుకోలేని స్థితిలో ఉన్నవారు ఉన్నారు తండ్రి. సహాయం చేయండి ప్రభా. యెహోవా రాఫా వారిని ఎదుర్కోతండి. చాలామంది వృద్ధులు ఉన్నారు ప్రభు, వయసు వారం వల్ల వచ్చినటువంటి నొప్పులతో బలహీనతలతో ప్రభు, కొందరు చూసుకునే వాళ్ళు కూడా లేక చితికిపోతున్నారు ప్రభు. సహాయం చేయండి ప్రభు. ముదిమి వచ్చే వరకు చంకరెత్తుకునే ప్రేమ కదయ్యా, మీరు తప్ప ఇంకెవరున్నారు తండ్రి. మాకు సహాయం చేయండి ప్రభు. ఆదరించండి నాయన, లేవనెత్తండి ప్రభు. అయ్యా నీకు వందనాలు నాయన, స్తోత్రాలు ప్రభు. ప్రయాణం చేర్చిన వారందరినీ క్షేమంగా గమ్యస్థానం చేర్చండి ప్రభు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మీ దూతలను కావలి ఉంచి మార్గమును సరళము చేయండి తండ్రి. అయ్యా నశించిపోతున్న ఆత్మను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యేసయ్య దగ్గర మొదలుపెట్టుచున్నాను ప్రభు. ఆత్మల భారము కలిగి నిన్ను నమ్ముకున్న ప్రతి బిడ్డ వారి కొరకు ప్రార్థించలాగిన ప్రార్థన శక్తిని మాకు దయచేయండి ప్రభు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నా చిత్తము కాదన్న ప్రేమామయుడా, నీ ప్రేమను అర్థం చేసుకొని అయ్యా మేము అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప రక్షణను, ఈ యొక్క అమూల్యమైన కృపను ప్రభువ వారు కూడా అనుభవించుటకు ప్రభువ మరి సువార్త విత్తుతున్న ప్రతి ఒక్కరి తండ్రి పంట తండ్రి 30 60 100 ఫలించాలి తండ్రి. ఈ సంవత్సరం మరింతగా సువార్త విత్తబడడానికి ద్వారాలు తెరవండి ప్రభువ. అనేకులకు వాక్యం రీచ్ అవ్వలాగిన సహాయం చేయండి తండ్రి. అయా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా, సహాయం చేయండి. ఎంతమంది ప్రభా ఈ లోకంలో పడిపోయి తల్లిదండ్రులను దుఃఖపెడుతున్నారు ప్రభా. వారిని అస్సలు లెక్క చేయకుండా ఈ లోకంలోకి మత్తు పానీయాలకు, వ్యర్థాలకు, సినిమాలకు ప్రభువా, ఈ లోకంలో ప్రేమ అంటూ అటువంటి వాటన్నింటికి ప్రభా దిగజారిపోతూ ఉన్నారు. సహాయం చేయండి అయ్యా. నీ యొక్క వాక్యం నీ ప్రేమతో ఆకర్షించుకునండి ప్రభా. వారిని పరిశుద్ధులుగా మార్చండి ప్రభా. తమ యవ్వన బలాన్ని మీకు ఇచ్చుటకు, గృహాన్ని చక్కబెట్టుకోవడానికి, తల్లిదండ్రులకు సంతోషమునకు కారణమవు బిడ్డలుగా వారిని దీవించండి ప్రభా. ప్రతి కుటుంబమును దీవించండి తండ్రి. అయా చిన్న బిడ్డలను దీవించండి. చదువులందు జ్ఞానమందున వర్ధిల్లు భాగ్యం దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను బ్లెస్ చేయండి ప్రభా. వివేచన వరంను దయచేయండి తండ్రి. వారికి ఏ కుటుంబంలో భార్యాభర్తల మధ్య శాంతి సమాధానం లేక మిస్అండర్స్టాండింగ్తో ప్రభా బిడ్డల భవిష్యత్తుని కూడా పక్కన పెట్టి డివోర్స్ వరకు వెళ్తున్న వారు ఉన్నారు ప్రభా. కొందరు అక్రమ సంబంధాల ద్వారా వారి మనసు విరిగిపోయి క్షమించలేని స్థితిలో పక్కకు వెళ్ళిపోతున్నారు ప్రభా. సహాయం చేయండి ప్రభు. మీ యొక్క క్షమాపణ గల హృదయాన్ని వారికి దయచేయండి ప్రభు. ప్రేమించే గుణాన్ని దయచేయండి ప్రభు. వారిని ఒకరికొకరు క్షమించుకొని తమ కుటుంబంలో మరలా కట్టుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభు. అయ్యా ఏ కుటుంబము విచ్ఛిన్నము కాకుండా కుటుంబాల మధ్య నీ యొక్క ప్రేమను, శాంతిని, సమాధానాన్ని దయచేయండి ప్రభు. కుటుంబంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను బ్లెస్ చేయండి తండ్రి. ఆయురారోగ్యాలు దయచేయండి ప్రభు. కళల శక్తిని, ఎముకల బలమును దయచేసి మరొక తరానికి వారు మాదిరిగా ఉండటకు సహాయం చేయండి తండ్రి. మా దేశంలో, రాష్ట్రంలో, గ్రామంలో దీవించండి అయ్యా. రైతులను, వారి పంట పొలాలను దీవించండి అయ్యా తండ్రి. మంచి వాతావరణ పరిస్థితులను మాకు దయచేయండి తండ్రి. ఎన్నో చోట్ల ఎన్నో ప్రకృతి వైపరీత్యాలతో ప్రభువా ప్రజలు తాము సృష్టికర్తను తలుచుకునేలాగా ప్రభువా మరి ఉంటుండగా నాయన, మేము అటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళక మునిపే సమయం ఉండగానే సద్వినియోగం చేసుకుంటూ మా సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటూ ఆయన పాదాలను పట్టుకున్నట్టుకు సహాయం చేసిన దేవుడవు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి సంఘమును దీవించండి అయ్యా. సంఘ కాపులను, మిషనరీలను, ఎవాంజలిస్టులను దీవించండి ప్రభు. పరిచర్య చే వారి పాదములు బలపరచండి అయ్యా. అబద్ధ బోధకులు ప్రబలుతున్న సమయాలు ఉన్నాయి ప్రభు. ఏర్పరచబడిన వారి సైతము మోసపరిచే ఆత్మలు సంచరించుచున్న ఈ సమయాల్లో తండ్రి ప్రభు, మీ ఎందుకు జ్ఞానము కలిగి, మీ యొక్క వాక్యం పట్ల శ్రద్ధ కలిగి, మీ యొక్క
సంఘంలో నిలుచున్నటకు ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. కల్పిత బోధలకు పడిపోకుండా ప్రభువా జ్ఞానమును దయచేసి నడిపించండి తండ్రి. ప్రతి ఒక్కరిని పేరు పేరున అయ్యా మీ పాదసన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచునగా నీ పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి ప్రశాంతమైన నిద్రను దయచేసి వివేకుని లేచి నీ ముఖదర్శనము చేసుకొని ప్రార్థించుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచున్న నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ పీస్ఫుల్ స్లీప్. గుడ్ నైట్ ఆల్. Don't forget to subscribe the channel. Thank you all.